అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను మార్నింగ్ లెగ్సి ఒక పక్కన ఇడ్లీ పెట్టాను, ఒక పక్కన మాత్రం బ్రెడ్ మాత్రం ప్యాన్ నిండగా పెట్టేశాను. నేను ఈరోజు అయితే అసలు చాలా ఫాస్ట్గా లెగిసాను ఇడ్లీ సాంబార్ చేద్దాం అనేసి. అయినా నాకు టైం అనేది అస్సలు సరిపోలేదు అక్కడ. ఎందుకంటే సాంబార్ చేయాలంటే కొద్ది టైం పడుతుంది, అందుకనేసి సాంబార్ అయితే చేశాను ఆల్రెడీగా, చేసి పక్కన పెట్టేశాను. పెట్టిన తర్వాతనే ఇదిగో చూడండి సాంబార్ రెడీగా ఉంది. ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇడ్లీ అవుతుంది ఒక పక్కన. సాంబార్ వేడి వేడి సాంబార్ అండి, వేడి వేడి సాంబారు, వేడి వేడి ఇడ్లీ. ఒక పక్కన పాలు మరుగుతున్నాయి కాఫీ కోసము. చూడండి రేయో నాతో పాటు లెగిసిపోయినాడు 3ంటికే. ఇదిగోండి ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. ఇడ్లీ చూస్తున్నారు కదా, వేడి వేడిగా ఇడ్లీ సాంబారు, బ్రెడ్ ఫ్రై చేశాను అనమాట, అంటే రోస్ట్ టైపు. ఇంకా అన్నీ తెచ్చి పెడుతున్నాను, పిల్లలకి చెప్తున్నాను అనమాట. ఫ్రెష్ అప్ అవ్వండి అమ్మ ఫాస్ట్గా అనేసి. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి ఆల్రెడీ కూర్చున్నారు, రాండి ఫాస్ట్గా అని చెప్తున్నాను. అయితే సరేలే మమ్మీ అని చెప్పి వస్తున్నారు ఒకళ్ళు. మొత్తానికి మేము ఈరోజు ఇంట్లో 4 ఉన్నామండి ఉపవాసము. ఈరోజు 4 కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది నాకు ఇక్కడ. అంటే మరి పిల్లలకు రోజు మనం స్నాక్స్ లాగా ఇస్తున్నాం కదా, అందుకనేసి ఈరోజు ఇడ్లీ సాంబార్ అయితే కొద్దిగా బాగుంటుంది అనేసి ఇడ్లీ సాంబార్ పెట్టేలోపు టైం అయిపోయింది నాకు. ఇది మాత్రం నేను రాత్రి ఫలూదా చేశాను అనమాట. ఫలూదా చేస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు కొద్దిగా తీసి అంటే కూలింగ్ పోవాలి అనేసి సపరేట్గా గిన్నెలలో వేసి పెడుతున్నాను. అంటే కొద్దిగా కూలింగ్ వెళ్ళిన తర్వాత తింటే బాగుంటుంది, లేదంటే మరి జలుబు వచ్చిన పిల్లలకు ఇబ్బంది పడిపోతారు అనేసి ఇంకా పిల్లలకు చెప్తున్నాను నేను. వాళ్ళు ఎన్ని ఇడ్లీలు తింటారో అన్ని ఇడ్లీలు పెడుతున్నాను, ఎక్కువ అయితే పెట్టడం లేదు. అంటే మరి ఎక్కువైనా కానీ సరే ఫుడ్ బాగా అంటే అంత ఫాస్ట్గా టైం కూడా సరిపోదు మనకు, అందుకనేసి వేడిగా సాంబారు ఇడ్లీ వేస్తున్నాను అక్కడ నేను. మాకు అస్సలు అక్కడ కరెక్ట్గా 15 నిమిషాలే కదమ్మా, ఎగ్జాక్ట్గా 15 నిమిషాలలో మేము తినేయాలా. అక్కడ కాఫీ తాగాల, ఇడ్లీ తినాలా, అయిపోయింది మొత్తానికి. తినేసాం ఫాస్ట్గా. తినడం అంటే ఇంకా అలాగే తినేసాం లేండి ఫాస్ట్గా. ఇంకా ఆ లోపు మాకు ఇంకా రేయో పోయి పడుకున్నాడు, యూకి వచ్చేసాడు. ఆ లోపు యూకి వస్తే కనుక మా సైరీ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాడు యూకి. మాతో పాటు వీడు సైరీ చేస్తున్నాడు. చూడండి బిస్కెట్ వేసాను, బిస్కెట్ తినేస్తున్నాడు యూకి. చూస్తున్నారు కదా, మా సైరీ అయితే అయిపోయింది వాటికి మొత్తం. ఇంకా సర్దేశాను, అన్నీ ఎత్తిపెట్టాను అనమాట. ఎత్తిపెట్టిన తర్వాత ఇంకా యూకి సపరేట్గా భోజనం బిస్కెట్స్ వేసాను అనమాట. ఇంకా వాడు కూడా బిస్కెట్ తినేసి అంటే కింద పెడితే ఇంకా బాయిల్ బాగోదు, అంటే ఇలా వంగి తినాలంటే వాడికి ఇబ్బందిగా ఉంది, అందుకనేసి కింద నేను చిన్న గిన్నె పెట్టేశాను. ఇప్పుడు సాయంత్రం అండి, ఇఫ్తార్ కోసం సాయంత్రము ఇక్కడ మనము శనగపిండి తీసుకుంటున్నాము. ఆలు బజ్జీ చేద్దామనేసి. ఆలు బజ్జీ మా అమ్మాయికి చాలా ఇష్టము, అందుకనేసి ఆలు బజ్జీ మమ్మీ అనింది. మిరపకాయ బజ్జీ అంటే ఇంకా దానికి ఇష్టం ఉండదు పాపకు, అందుకనేసి ఆలు బజ్జీ అయితేనే దానికి ఇష్టం, అందుకనేసి ఆలు బజ్జీకి ప్రిపేర్ అవుతున్నాను. ఆలు బజ్జీ కోసం నేను ఇక్కడ శనగపిండి నేను మిల్లుకిచ్చి అంటే పౌడర్ ఆడించాను అనమాట. ఆలు బజ్జీ చేస్తున్నానండి వేడిగా. అంటే నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా ఇవ్వడం లేదు, ఒక్క పూటనే, అది కొద్దిగానే. ఇంకా ఇక్కడ ప్రిపేర్ అవుతున్నానండి. సాయంత్రం ఇఫ్తార్ కోసం ఏమేమి చేయాలా ఏటి అనేసి మొత్తం అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. 1 చేద్దాం అనేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు ఆలు బజ్జీ చేయడం అయిపోతుంది. ఇంకా మా అమ్మాయికి చెప్తున్నాను, ఫాస్ట్ అమ్మాయి అని చెప్తున్నాను. అంటే ఇంకా సరే మమ్మీ టైం కూడా లేదు మనకు అని చెప్తుంది. పాప వస్తుంది నా దగ్గరికి. అంటే మొత్తానికి తీసుకెళ్ళి అన్నీ అక్కడ పెట్టేయమ్మ అరేంజ్ చేసి అని చెప్తున్నాను పాపకు. ఆలు బజ్జీ చూడండి, వేడిగా ఆలు బజ్జీ. తర్వాత చివరిలో కొద్దిగా నాకు చిప్స్ అంటే ఆలు కొన్ని మిగిలిపోయినాయి, మరి ఇంకెందుకు పిండి కలపడం వద్దు అనేసి పాప అనింది, మమ్మీ ఫ్రై చేయండి ఆలు అనేసి. సరే అనేసి ఆలు ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఆలు ఫ్రై కూడా చాలా బాగుంటుంది, అందుకనేసి ఆలు ఫ్రై కొద్దిగా ఫ్రై చేసి తీస్తున్నాను. ఇక్కడ పప్పాయ ఉందండి, పప్పాయ జ్యూస్ చేద్దాం అనేసి పప్పాయికి నేను పైన మొత్తానికి తొక్క తీస్తున్నాను. పాప అంటుంది మమ్మీ లేట్ చేస్తున్నారు అంటుంటే నేను చూసి నవ్వుతున్నాను పాప సైడు. మా యూకి చూడండి, సైరీ అప్పుడు కూడా వాడు ఇంట్లోనే ఉంటాడు, ఇఫ్తార్ అప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాడు చూడండి. రేయో అయితే పాపం ఇంకా రాలేదు, బయటికి వెళ్ళాడు, మధ్యాహ్నం వెళ్ళాడు బయటికి, ఇంకా రాలేదు. వాడి కోసం చూస్తున్నాను, ఇంకా రాలేదేటి పాపం ఎటు వెళ్ళాడో ఏటో అనేసి.
వాడు చిన్నోడు కదా, ఒక్కొక్కసారి మళ్ళీ రాగలుగుతాడో లేదా నాకు భయం అనిపిస్తుంది. అంటే ఫుడ్ దొరకదు కదా పాపం, ఎవరు పెడతారు ఫుడ్ చెప్పండి వాటికి. మనమంటే ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి వాడికి ఫుడ్ అంటే మనకు పెట్టాలని మనకు ఉంటుంది ఆలోచన, బయట వాళ్ళకి ఎందుకు ఉంటుంది చెప్పండి పాపం. అందుకే కొద్దిగా 1 గంట 2 గంటలు లేట్ అయినా కానీ సరే నేను ఆలోచిస్తుంటాను తెలుసా, పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో, ఎంత ఆకులు వేస్తుందో ఏటో అనిపిస్తుంటుంది నాకు. యూకి అయితే అస్సలు బయటికి వెళ్ళాడు, యూకి అయితే గినక అస్సలు బయటికి వెళ్ళాడు, 24 గంటలు ఇంట్లోనే ఉంటాడు యూకి అయితే. యూకి ఎందుకంటే కనుక మా వీధిలోనే తిరుగుతూ ఉంటాడు కదా అస్తమానం, ఆడికి ఇల్లు అనేది తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ఇల్లు తెలుస్తుంది. రేయో అయితే చిన్న బాబు, చిన్నోడు ఆడు, అందుకనేసి వాడికి అసలు తెలియదు పాపం. అందుకనేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ సరే నాకు భయం వేస్తుంది, రాగలుగుతాడా లేదనేసి. ఒక రోజు అయితే ఇంకా 2 రోజుల పాటు వెళ్ళిపోయినాడు బయటికి పాపము, అన్నం లేదు ఏమీ లేదు వాడికైతే. మా అమ్మాయి అయితే చాలా ఏడ్చింది రాలేదు అనేసి. ఎదురు చూస్తున్నాం అనమాట మేము, ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం కానీ ఒక పక్కన మాత్రం రేయో రాలేదేటి అనేసుకొని ఆలోచన ఉంది మాకు ఇద్దరికి, తల్లి కూతురికి. ఇంకా అన్నీ అరేంజ్ అయిపోతున్నాయండి. ఖర్జూర పండ్లు ఇవి మాత్రము, ఖర్జూర పండ్లు మాత్రం మంచి స్పెషల్ ఖర్జూర పండ్లు అండి అవి మన దుబాయ్ నుండి ఒక షాప్ ఉందండి, ఆ షాప్లో దుబాయ్వి కూడా దొరుకుతాయి మనకు, భలేగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి అండి. అవి చాలా టేస్టీగా ఉంటాయి ఖర్జూరాలు. మొత్తానికి రెడీ అండి ఇఫ్తార్ది. ఇంకా పాపకు చెప్తున్నాను, అమ్మ తీసుకే ఇంకా మొత్తానికి అక్కడ అరేంజ్ చేయి అని చెప్తున్నాను. యూకి మాత్రం చూస్తున్నాడు అన్నమాట. అమ్మాయి మాత్రం రెడీగా ఉంది ఇఫ్తార్ చేయనీక, ఉజు చేసుకొని కూర్చుంది. మాకు ఇంకా ఇప్పటికి ఇఫ్తార్ టైం అయిపోతుంది. పాప అంటుంది మమ్మీ టైం అవుతుంది రాండి ఫాస్ట్గా అని చెప్తుంది. ఇంకా అన్నీ తెచ్చి పెట్టుకొని అరేంజ్ చేసుకొని, ఇది మా ఇఫ్తార్ ఫుడ్ అండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ నేను దువా చేస్తున్నాను టైం అవ్విందనేసి. మా యూకి మాత్రం సైలెంట్గా ఉంటాడు చూడండి, అసలు ఏదైనా పెట్టండి బిఛానా పైన, బిస్తర్ఖాన్ పైన ఏదైనా పెట్టండి, రావడము గెలకడము తీయడము అలాంటివి అస్సలు 2 యూకి అయినా రేయో అయినా కానీ సరే అసలు ఏం టచ్ చేయవు. వచ్చినా కానీ సరే చూడండి పక్కన కూర్చుంటే కానీ అసలు లాగడం చేయడం అసలు అలాంటివి పనులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ ప్లేట్లు తీస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది మాకు ఫుడ్ పెడతారనేసి, లేకపోతే లేదు. బిస్మిల్లా. ఉదయం నుండి మనము రోజా ఉండి ఇలాగా ఇఫ్తార్ చేసుకుంటే ఎంత అస్సలు ఆనందం అంటే కనుక చాలా ఆనందంగా ఉందండి నాకైతే. రంజాన్ నెల వచ్చింటేనే చాలా నాకు హ్యాపీ. అందరూ దువా చేయండి నా ఫ్యామిలీ కోసం, నా కోసం, మా ఇంటి కోసము. నేను కూడా మీకు సేమ్ అలాగే దువా చేస్తాను, అందరూ బాగుండాలి అనేసి అల్లాకి దువా చేస్తూ ఉంటాను 24 గంటలు నమాజ్ చేసినప్పుడల్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.